హాయ్ అండి అందరికీ. నేను మీ స్వప్న. ఈరోజు ఈజీగా టమాటా చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఇలా పచ్చిమిర్చిలు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర కట్ట ఒకటి వేసుకోవాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇలా మూత పెట్టి కాసేపు ఉడికించుకోండి. చూడండి, ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇలా వేసి చక్కగా కలుపుకోవాలండి 4 మూలలు. చూడండి, ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీ అండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుందాం కాసేపు. చూడండి, ఈ విధంగా నేను చేసే విధంగా చేయండి. ఎలాంటి డౌట్ లేకుండా చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. అప్పుడే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే అర్థమవుతుంది. ఇలా మొత్తం వాటర్ మొత్తం ఇంకిపోయి దగ్గర వచ్చే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా. ఇప్పుడు చల్లారనివ్వాలండి టమాటా ముక్కలని. చూడండి, ఈ విధంగా ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కలన్నీ మిక్సీ గిన్నెలో వేసుకోవాలండి. ఈ విధంగా ఇలా వేసుకోవాలండి. చాలా ఈజీ అండి. చపాతీలోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. పోపు కూడా వేయట్లేదండి, చాలా ఈజీగా చూపిస్తున్నాను. ఇలా వెల్లిపాయలు వేసుకోవాలి, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని మంచిగా మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా చూడండి, రెడీ అయిందండి టమాటా చట్నీ. కొత్తిమీర టమాటా చట్నీ చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.